శివుడు ఎందుకు విషం తాగాడు? జీవితంలో నేర్పిన ఒక నిశ్శబ్ద పాఠం. ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు తారామృతం. సముద్ర మథనం సమయంలో అమృతం రావడానికి ముందు ఒక భయంకరమైన విషయం బయటికొచ్చింది. ఇది అందరికీ తెలిసిందే. అందరూ వెనక్కి తగ్గారు. దేవతలు కూడా భయపడ్డారు. అప్పుడు శివుడు ముందుకొచ్చాడు. అక్కడ ఆయన ఏమీ చెప్పలేదు. ప్రసంగం చేయలేదు. ప్రశ్నలు అడగలేదు. కేవలం ఆ విషయాన్ని తీసుకుని తన కంఠంలో ఆపేశాడు. ఎందుకో మీ అందరికీ తెలిసిందే. ఈ కథను చాలామంది త్యాగం అంటారు. కానీ అందులో ఒక లోతైన జీవన పాఠం ఉంది. ఆ విషయం అంటే మన జీవితంలో వచ్చే విఫలం, నింద, ఆలస్యం, అన్యాయం. అవి బయటికి పోతే ఇతరుల జీవితాలు విషమవుతాయి. కానీ శివుడు చేసింది ఏమిటంటే విషయాన్ని బయటికి పంపలేదు, లోపలికి కూడా దిగనివ్వలేదు. కంఠంలో ఆపాడు. నేను మనం సైకలాజికల్ ప్రకారం చూసినట్లయితే జీవితంలో వచ్చే నెగిటివిటీని నీ మనసు లోతుల్లోకి దించుకోకు. కానీ ఇతరులపై కూడా వేయొద్దు. కొన్ని విషయాలు నువ్వు మింగాల్సిందే కానీ జీర్ణం చేసుకోకూడదు. కాలం గడిచే కొద్దీ అమృతం వచ్చింది. అలాగే జీవితంలో కూడా నువ్వు భరించిన కష్టాల తర్వాతనే నిజమైన ఫలితం వస్తుంది. శివుడు ఈ కథతో మనకు చెప్పింది ఇదే. నువ్వు ప్రతి దానికి స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలను శాంతిగా ఆపగలగడమే నిజమైన శక్తి. శివుల్లా ఉండండి, అన్నీ భరించండి, కానీ మనసును విషపూరితం చేసుకోకండి. అదే నిజమైన విజయం.